ఇంకొక టెంపుల్ ఇది. ఇది చూడండి చిన్న, ఇది నాకు తెలిసి పూర్వము మనకున్నటువంటి అకామిడేషన్స్ అనుకుంటాను ఇవి. చూడండి అసలు ఇప్పుడు రెనోవేట్ చేశారు కానీ లాస్ట్ కొన్ని ప్రీవియస్ ఇయర్స్కి ముందు అయితే అసలు ఇవి శిథిలావస్థలో ఉండేవి. సో అప్పట్లో టెంపుల్స్కి వస్తే సత్రాలు ఉంటాయి కదా, అలాగన్నట్టు. సో ఇక్కడ మీకు ఇక్కడ చాలా వింత ప్రదేశం అండి ఇక్కడ. సో ఈ టెంపుల్లో మనం ఇలా దర్గా త్రూ పాస్ అవుతాము. సో ఇది ఇలా అండి. సో ఇక్కడ కంచి కామాక్షి దేవి టెంపుల్ నేను చెప్పాను కదా, వెండిబల్లి, బంగారుబల్లి ఇట్లా మనం దర్శనం చేసుకొని టచ్ చేస్తే మనకు దోష నివారణ అవుతుందని చెప్పేసి సో ఆ టెంపుల్ ఇది. సో నేను చెప్పాను కదా బంగారు బల్లి అంటే బల్లులు ఉన్నాయి చూడండి. సో బల్లి ప్రతిరూపాలు ఉన్నాయి కదండి అక్కడ, సో దర్శనం చేసుకోవడానికి. సో అమ్మవారు వీడియో అయితే తీయట్లేదండి, నాకు తెలియదు తీయచ్చు లేదో కూడా. ఈ టెంపుల్ ఎంత ప్రాచీనమైనో చెప్పడానికి ఇదొక నిదర్శనం. చూడండి ఒకప్పటి కోట ఎంట్రన్స్ అనుకుంటాను ఇది మేబీ. సో ఇట్లా దారి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాము. సో చాలా 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 పురాతనమైనటువంటి సూర్యనారాయణ స్వామి టెంపుల్. సో నార్మల్గా సూర్యనారాయణ స్వామి టెంపుల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కదా. సో మా ఊర్లో సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇది చాలా ప్రాచీనమైనది, కొన్ని వందల సంవత్సరాల క్రితంది ఉండొచ్చు. స్థల పురాణం నాకు తెలియదు, పూజారి గారు ఇప్పుడు అవైలబుల్ లేరు, మాట్లాడిద్దాము అంటే. ఆల్మోస్ట్ గుడి క్లోజే ఉంది, కాకపోతే మనము బయట నుంచైనా సరే చూసి దర్శించుకోవచ్చు. సో చాలా రోజుల నుంచి నేను కూడా ఇక్కడికి రావాలనుకుంటున్నాను, వీలు పడలేదు. నాకు ఈరోజు ఆ అదృష్టం కలిగింది. సో ఇలా ప్రదక్షిణ చేసుకోవచ్చు. చూడండి సూర్యభగవానుడు. మళ్ళీ వీలైతే వచ్చి ప్రయత్నిస్తానండి, పూజారి గారు దొరుకుతారేమో చూసి లోపల మీకు మళ్ళీ ఈ స్థల పురాణం గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇంకొక టెంపుల్ అండి మా ఊర్లో, చాలా చాలా ప్రాచీనమైంది.
దాదాపు 1500 సంవత్సరాల క్రితం కట్టబడింది. అయితే ఇక్కడ కాదు, సంగమం, నదీ సంగమం చోట, సంగమేశ్వరం అనే చోట అక్కడ కట్టబడింది. శ్రీశైలం ప్రాజెక్టు కట్టేటప్పుడు అది ముంపున గురవడంతో 1980స్లో స్టార్ట్ చేసి 1990స్లో ఇక్కడికి రీప్లేస్ చేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, అక్కడ టెంపుల్ ఎలా ఉండిందో అలాగే రీప్లేస్ చేశారు. చాలా చాలా మహిమాన్వితమైన సంగమేశ్వరం టెంపుల్. ఇక్కడ పూజారి గారు ఉన్నారు, వీలైతే ఆయన కొన్ని విషయాలు చెప్తారు, తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. చెప్పండి, మాకు ఈ టెంపుల్ విశేషాల గురించి చెప్పండి ఒక 2 నిమిషాలు. ఈ ఆలయానికి మేము వంశపారంపర్యంగా అర్చకులము. మాది కోడలి అనే గ్రామము. అయితే అక్కడ నా 17వ ఏట వరకు కూడా చేయడం జరిగింది. తర్వాతనే నా కళ్ళెదుట ఈ ఆలయాన్ని అక్కడ శ్రీశైలం డ్యామ్ కింద ముంపున గురి కాబోతుందని అలంపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండబడినటువంటి కుగ్రామమైన కూడవల్లి అనే గ్రామానికి సమీపంలో నదుల సంగమస్థలిలో ఈ ఆలయం ఉండేదన్నమాట. అలంపురానికి 20 కిలోమీటర్ల దూరంలో అక్కడ ముంపును గురి కాబోతుందని శ్రీశైలం డ్యామ్ కింద ఆలయాన్ని యథాతథంగా మళ్ళీ అలంపురానికి తరలించి సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రతి రాయికి నంబరింగ్, ఫోటోలు, మ్యాపులు వాటి ఆధారంగా 14 ఏళ్ల పాటు శ్రమపడి కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అలంపురం నందు నిర్మాణం చేయటం అనేది ఎంతో అసాధ్యమైనటువంటి విషయం. ఇది భారతదేశ చరిత్రలోనే ఇంతటి చరిత్రాత్మక కట్టడము పరిరక్షించి పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం అనేది ఇది ఎంతో చెప్పదగిన విషయం. అయితే దీనిని కూడలి సంగమేశ్వరం అంటారు, కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానం అంటారు, దక్షిణ ప్రయాగగా పిలుస్తారు. దక్షిణ కాశీ అయినటువంటి అలంపురానికి సమీప నదుల సంగమం అవడం చేత దీనిని దక్షిణ ప్రయాగగా, సన్నది సంగమేశ్వరం అంటారు. 6 నదుల కలయిక, కృష్ణా, వేణి, భీమా, మలప్రభ అనేటువంటి 4 నదులు, తుంగాభద్ర అనేటువంటి 2, మొత్తం 6 నదుల కలయిక అవడం చేత దీనిని సన్నది సంగమేశ్వరం అని, శ్రీశైల క్షేత్రానికి వాయువ్య ద్వారంగా పిలువబడుతుంది. ఆ రోజుల్లో శ్రీశైలాన్ని కూడా మరిపించిన క్షేత్రం ఇది. శ్రీశైలానికి వెళ్ళాలంటే అప్పట్లో మార్గం సరిగ్గా ఉండకపోవడం, వన్యమృగాల భయం చేత ప్రతి ఒక్కరు కూడా, రాయలసీమ వాసులు, తెలంగాణ వాసులు అందరూ కూడా ఈ నదుల సంగమస్థలికి చేరుకునేవారు అన్నమాట. ఆ రోజుల్లో అలంపురం జోగులాంబ అంటే ఏందో కూడా తెలియని సమయం, ఎక్కడా అనేటట్టుగా ఉండేది మరుగునపడి. తర్వాత 2005 తర్వాత ఆలయాన్ని, జోగులాంబ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠించిన తర్వాత, మీడియా వచ్చిన తర్వాత కొంతవరకు వెలుగులోకి వచ్చింది అమ్మవారు. అంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చిందంటే ఈ యొక్క సంగమేశ్వరం వచ్చేసి ఎడ్ల బండ్ల పైన, కాలినడకన, మరి సైకిళ్ల మీదుగా వెళ్ళి ఆ నదుల సంగమంలో స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు నివృత్తి అయితేనే ఉద్దేశించి నివృత్తి సంగమేశ్వరంగా కూడా పిలిచేవారు. ఆ నదుల కలయిక కూడా ప్రత్యక్షంగా కనిపించేది. కృష్ణాకు సంబంధించినవి నీలవర్ణంగా, మరియు తుంగభద్ర నదులు తెల్లపుగా అంతా కలిసి కలినట్లుగా కనుచూపు మేర వరకు మనకు అగుపించేవన్నమాట. మేము వంశపారంపర్య అర్చకులం టి విజయభాస్కరయ్య నా పేరు. అయితే మా తాతల తరాల నుంచి చేసుకుంటూ వచ్చిన ఆలయము. ప్రత్యేకించి మాకు వేతనాలు అంటూ లేవు. ఆ ఊరు పోయింది, ఆలయ భూమి ముప్పు పోయిపోతే అదే దేవుణ్ణి నమ్ముకొని ఇక్కడ 43 ఏళ్ళు బట్టి ఉంటూ దేవుడికి నిత్య పూజా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాము. అలాగే అయితే చుట్టూ కూడా చూడదగిన శిల్పాలు ఉన్నాయి. అర్ధనారీశ్వరుడు, హరిహరుడు, యమునాదేవి, యమధర్మరాజు, మన్మథుడు, షోడశభుజ నటరాజమూర్తి, ఈ విధంగా చూడదగిన శిల్పాలు, మరియు విఘ్నేశ్వరుడు, మరి వీరభద్రేశ్వర స్వామి, అమ్మవారు భవానీదేవి, ప్రధాన దైవం సంగమేశ్వర స్వామి. అలాగే బయట ఉత్తర ద్వారముఖంగా అది మామూలుగా విష్ణువు దశావతారాలతో కూడి శ్రీదేవి, భూదేవి సహిత విష్ణుమూర్తి కూడా ఉత్తర ద్వారముఖంగా వైకుంఠ ద్వార దర్శనం అంటాము ఉండడం కూడా విశేషం అన్నమాట. నలుమూలలా కూడా ఈ క్షేత్రానికి ముసళ్ళు పెట్టడం జరిగింది. మామూలుగా శివుడి ఆలయాల మంటపం పైభాగాలలో నలుమూలల నంది విగ్రహాలు ఉంటే ఇక్కడ ఆ నదుల సంగమస్థలిలో ఉండడం చేత ఎక్కువగా ముసళ్ళు ఉండేటివి కాబట్టి నదుల మీద నుంచి దర్శనార్థం వచ్చే యాత్రికులకు సూచనగా ఆ రోజుల్లో ముసళ్ళు పెట్టడం జరిగిందనమాట. కాబట్టి జాగ్రత్తతో ఉండండి, ఇక్కడ ముసళ్ళు ఉన్నాయంటే అందుకు హెచ్చరికగా పెట్టడం జరిగింది. అదే నేపథ్యం చేత మళ్ళీ ఈ ఆలయాన్ని యథాతథంగా కూడా నిర్మాణం చేశారు. థ్యాంక్ యూ స్వామి. సో ఇదండి పాపనాశనం టెంపుల్. ఇక్కడ మనకు 23 ఆలయాలు, అన్ని శివాలయాలే, అన్నీ కలిపి ఉన్నాయి. ఇక్కడ చెప్తా ఏమన్నా స్థల పురాణం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఏరియా అంతా కూడా.
సో ఇది స్థల పురాణం అండి. చూడండి, ఇది కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ముంపునకు గురైన గ్రామం నుండి తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. మొత్తం 23 టెంపుల్స్ అండి. 23 టెంపుల్స్ సముదాయం అంతా కూడా ఇక్కడికి సేమ్ యాస్టిస్ తీసుకొచ్చి కట్టారు. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి పాప వినాశన గుడి. ఇక్కడ శ్మశాన నారాయణుడు అని చెప్పేసి పితృదోషాలు ఏవైనా ఉంటే వాటి నివారణకు ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వాటి పూజలు చేసుకొని వెళ్తుంటారు. సో అలంపూర్కి ఎవరైనా వస్తే 95% ఈ టెంపుల్కి రావడం మిస్ అవుతారు. కానీ వీలు చూసుకొని ఊర్లో వాళ్ళని అడిగి దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చి దర్శించుకోండి. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది. సో రియల్ టెంపుల్స్ అంటే ఇవి కదండి, ఏన్షియంట్ టెంపుల్స్. 1500 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్స్ అండి ఇవన్నీ కూడా. So thank you so much for watching.